సంక్రాంతి కోడి పందాలు చూడడానికి గోదావరి జిల్లాలకు దేశ విదేశాలను అతిథులు వస్తుంటారు. అసలు మీరు చూస్తే కనుక ఇంచుమించుగా మినీ స్టేడియంలో తలపించేలాగా ఇక్కడ కోడి పందాలను ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారో కూడా చూడొచ్చు. ఈ బరి వద్ద పర్టికులర్గా వివిఐపి యాక్సెస్ పెట్టారు. ఫ్యామిలీలు కూడా వచ్చి చూసేలాగా ఏర్పాట్లు చేశారు. నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి మీరు సాంప్రదాయ కోడి పందాలు అంటారు, చూస్తేనేమో ఇక్కడ మొత్తం అంతా జరిగిపోతుంది, ఏంటి ఎందుకని? ఇప్పుడు 18వ శతాబ్దం కాడి నుంచి ఇది కామన్గానే రాజులు పరిపాలన కానించి కంటిన్యూషన్ సాగిదే. ఈవేళ కొత్తగా వచ్చి ఏం చేసేదేం లేదు. కానీ రూల్స్ అంటున్నారు, రెగ్యులేషన్స్ అంటున్నారు. కర్ణాటక వచ్చేవాడికి గొర్రెపోతు పందెం పబ్లిక్గా స్టేడియంగా పెడుతున్నారు. అదే తమిళనాడు వచ్చేవాడికి జల్లికట్టు. ఈవేళ ఆంధ్ర వచ్చేవాడికి ఏదో పండగ 3 రోజులు అంటున్నారు. సంవత్సరాత్మానం ఈ కోళ్ళు పిల్లలు చేయించుకుని పెద్దగా చేసుకుని 25,000, 30,000, 50,000, ₹1,00,000 దాకా అమ్ముకుని చాలామంది ఉపాధి పొందుతున్నారు. మా నిర్వాహకుల అభిప్రాయం ఏంటంటే ఇది కూడా ఒక గ్రామీణ క్రీడ కింద యాక్సెప్ట్ చేయాలని మా నిర్వాహకులు అందరూ కోరుకుంటున్నాం. అలాగే మా ప్రజలు కూడా విదేశాల నుంచి, అలాగే తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఈ 4 రోజులు ఈవెంట్లో పాల్గొంటారు. ఇందులో ఏదైనా ఈవెంట్ తప్ప ఇందులో కలిసి వచ్చేది ఈ నిర్వాహకులకు ఉండదో, ఈ ప్రజలకు ఉండదో, ఏదో సరదా ఇది. అలాగే మన రాష్ట్ర కోట్లాది రూపాయలు లాభాలు వస్తాయి, కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి. అసలు ఈ 4 రోజులు కూడా నిర్వాహకులను ఆపలేమని చెప్తున్నారు. తెరసాటున మన ఆంధ్రప్రదేశ్ అవనండి, తమిళనాడు అవనండి, బొంబాయి అవనండి, లేకపోతే ఇంకో దిక్కున అవనండి, తెరసాటున 90 రకాల జోదాలు జరుగుతున్నాయి. ఈ క్లబ్లు ఇవన్నీ డైలీ 365 రోజులు మధ్యాహ్నం 3 కాడి నుంచి తెల్లారి దాకా జరుగుతున్నాయి. ఈ కోడి పందెం అనేవాడికి ఓపెన్ ప్లేస్లో వేయటం వలన ఈ 20 రోజులు అందరికీ అల్లరి తప్ప ఏమీ లేదు. ఇది కూడా దానికి మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ జిల్లాకి 1-2 స్టేడియంలు ఇచ్చేసి క్లబ్ మళ్ళీ మెంబర్షిప్ ఇచ్చేస్తే ఈ తిప్పలేం మాకు ఉండవు. కానీ అరాచక సార్, ఇప్పుడు ఇదే విషయాన్ని మీరు అన్నారు, 2 రోజులు పర్మిషన్ ఇచ్చేయాలి, పండుగ 3 రోజుల పాటు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తారా, ప్రభుత్వం దృష్టికి? గత ప్రభుత్వంలో బోలెడు సార్లు తీసుకెళ్ళడం జరిగింది. మన పాలకులు కొద్దిగా భయస్తులు, అంతకంటే ఏమీ లేదు. అదే తమిళనాడు కానీ కర్ణాటక కానీ అయితే ఆ పరిపాలకులు ఆ పాలన జడవరకాడు ధైర్యంగా ఉన్నారు కాబట్టి ఎదరికెళ్ళిపోతున్నారు. మాకు కూడా మా నిర్వాహకులు అందరూ అభిప్రాయం ఏంటంటే క్లబ్లకు మళ్ళీ ఇవి కూడా మెంబర్షిప్ పెట్టేసి పోనీ వీకెండ్ ఆదివారం ఒక రోజు ఇచ్చిన ఈ కోళ్ళు అమ్ముకుని వేలాది మంది ఉపాధి పొందుతారు. సమాజంలో ఏదో చట్టవిరుద్ధమైన పని అనుకుంటున్నారు. ఒక్కొక్క గుడికాడ 100-200 ఏటపోతులు నరుగుతున్నారు. రోజు లక్షలాది బాయిలర్ కూడా కోసేస్తున్నారు. ఇది అది తేడా ఏమీ లేదు. కాకపోతే ఇదేదో వికృత క్రీడ కింద ఏంటంటే పబ్లిక్ ప్లేస్లో ఉన్నమానం జరుగుతున్నది. ఇదే కనుక ఇండోర్కి మళ్ళీ పేకాడకి మళ్ళీ స్టేడియం ఇచ్చేస్తే ఈ తిప్పలేమి ఉండవు ప్రజలకి. రోజే పోయినా వీకెండ్ ఒక రోజుని ఇస్తే ప్రజలు సరదాగా ఎంజాయ్ చేస్తారు. తెరసాటుని క్రికెట్ పందాలు, ఆన్లైన్ గేమ్స్, రకరకాల వ్యసనానికి, ఐపీఎల్ బెట్టింగ్కి రాత్రి మంచమే పుంచుకుని చల్లట్టుకుని ఆడేసుకుని ఫ్యామిలీలు ఎన్నో పోతున్నాయి. దానికి ఇది 100వ వంతు కాదు ఈ జోదం. కాకపోతే ఇదేదో ప్రభుత్వం ఏదో అయిపోద్దని మీ మీడియా వాళ్ళని కూడా కోరుకునేది ఏంటంటే చిన్నదాన్ని కొండంత చేసి బ్రేకింగ్ కింద న్యూస్ మీరు రిలీజ్ చేస్తున్నారు. అంతేగాని మీరు రోజు డే అండ్ నైట్ బొంబాయి క్రికెట్ బుకీలు ఒక నైట్కి 1000 కోట్లు చేతులు మారుతున్నాయి. అలాగే ఆన్లైన్ పేకాట, ఆన్లైన్ గేమ్స్ 300 గేమ్స్ ఉన్నాయంట ఆన్లైన్లో. నాకు తెలియదు అసలు, నాకు అలాంటివి ఏమీ చెబుతామంటే ఎంత ఉంటున్నాం. వీటిలన్నిటికాడికి ఇది మా దృష్టిలో చాలా చిన్నది అనుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వీకెండ్ ఆదివారం చేస్తే చాలు మాకు ఇది. అయితే మొత్తం మీద చూస్తే ఇక్కడ పందాలకి చూడడానికి వచ్చేవారిని కూడా మాట్లాడుతాం. అంటే ఇక్కడ ఎన్ని రకాల సౌకర్యాలు పెడతారో కూడా మీరు చూడొచ్చు. మీరు బయటికి వెళ్ళకుండా ఇక్కడ లంచ్ ప్రొవైడ్ చేశారు. భోజనం ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. వివిఐపీలకి ఇక్కడే వారు కూర్చుని ఇక్కడే భోజనం చేస్తారు. మరలా ఇక్కడే పందాలు వేయటం కూడా జరుగుతుంది. చూస్తే మీరు గ్యాలరీలు కూడా చూస్తే కనుక ఒక సినిమా థియేటర్, లేకపోతే బాల్కనీ నుండి నేల వరకు, లేకపోతే ఐమాక్స్ రేంజ్లో ఈ ఏర్పాట్లన్నీ చేశారు. పందెం చూడడానికి వచ్చేవారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఏ విధంగా పందాలు జరుగుతున్నాయి, ఎన్ని లక్షల రూపాయల్లో పందెం చూశారు ఇప్పుడు వరకు? బిగ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఇది మన సాంప్రదాయం కింద మేము భావిస్తాం. ప్రతి సంవత్సరం మేము సాంప్రదాయం కింద భావించి మేము దీన్ని ఈ మూడు రోజులు సరదాగా కోడి పందాలు చూస్తాం. చాలా దూర ప్రదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి
ఈ సాంప్రదాయాన్ని వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అని తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మనకి ఇది చాలా ఈ 3 రోజులు చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తాం మేమందరం. ఈ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా ఏంటి సార్ ఎన్ని లక్షల రూపాయల్లో పందాలు అయిపోతున్నారు, ఎన్ని కోడి పుంజులు తీసుకొచ్చారు శేషులకి? శేషులకి ఈ 3 రోజుల మీద మొత్తం దగ్గర చాలా జరుగుతాయండి. ఆయన ఏమి అనుకోరు కానీ పందాలు వేస్తుంటారు. మేమేమి పెద్ద లెక్క పెట్టడం, చూసి వెళ్ళిపోవడానికి మేము వచ్చాము. మేము సరదాగా డబ్బులు అయితే బాగానే కాస్తున్నారండి. 500 కట్లు అవి చూస్తున్నాం, చిన్న చిన్నవి. బాగుంది, గుడ్ ఎంజాయ్మెంట్. అయితే మొత్తం మీద చూసుకుంటే స్నేహితులతో కలిసి, బంధువులతో కలిసి పందెం బరి వద్దకు వస్తాం. బరి వద్దకు వచ్చిన తర్వాత సరదాగా ఇక్కడ ఎంజాయ్ చేస్తాం. పండుగ 4 రోజుల పాటు కూడా ఇదే పద్ధతి కొనసాగుతుంది. ప్రభుత్వం కూడా జల్లికట్టు తరహాలో కోడి పందాలకు అనుమతి ఇవ్వాలని కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకులు కోరుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, శ్రీశైలం నుండి.